హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రంగ్బాజ్ ద బిహార్ చాప్టర్ G5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది. ఇది చాలామంది సినిమా అనుకుంటారు, కానీ ఇదొక సినిమా కాదు. ఇది 2022లో రిలీజ్ అయిన రంగ్బాజ్ డర్కా రాజనీతి. ఇదొక వెబ్ సిరీస్. దీనిలో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 3.5 hours వరకు రన్ టైం ఉంటుంది. బట్ దీన్నే ఇప్పుడు ట్రిమ్ చేసి ఒక మూవీగా తీసుకొచ్చారు. తెలిసిపోద్దేమో అని ఆ సిరీస్ మొత్తం ఇప్పుడు అవైలబుల్ అయితే ప్రజెంట్ లేదు. G5 నుండి రిమూవ్ అయితే చేస్తారు. అంటే ఒక రిలీజ్ టైప్ అనమాట. సిరీస్ని ఒక ఫిలింలా ఇప్పుడు ఎందుకనంటే మాత్రం బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకే ఈ రంగ్బాజ్ ఒక ఫ్రాంచైజీ ఉంది. ఆల్రెడీ 3 seasons రన్ అయినాయి. ఇందులో 3rd season రంగ్బాజ్ డర్కా రాజనీతి పేరు తీసేసి బీహార్ చాప్టర్ అని పేరు పెట్టారు. 2.5 hours రన్ టైం సెట్ చేశారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బూత్ డైలాగ్స్ కూడా ఏమీ లేవు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. సిద్ధార్థ్ మిశ్రా రాసిన ఫిల్మ్ ఇది. బీహార్లో చాలా పాపులర్ అయిన గ్యాంగ్స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన హరుణ్ షా అలీ బేగ్, సాహెబ్ అని కూడా పిలుస్తారు ఆయన్ని. హరుణ్ షా అలీ బేగ్ యొక్క పెరుగుదల మరియు పతనాలను ఈ మూవీలో చూడడానికి ఉంటుంది. మరి మూవీ చూసాక నాకైతే వెబ్ సిరీస్గానే చూడాలి, సినిమాగానే చూడాలి. సినిమాగా తీసుకొస్తే బాగుంటుంది అని అనుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది భయ్య. నాకైతే అంతేం అనిపించలేదు భయ్య. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఈ పర్సన్ గురించి కొంచెం ఐడియా ఉన్నవారికి, బీహార్ పాలిటిక్స్ గురించి కొంచెం తెలిసే వాళ్ళకేమో నచ్చొచ్చు. నాకైతే వర్కౌట్ అవ్వలే. చాలా స్లోగా, డల్గా, బోరింగ్గా సాగింది. మరి వెబ్ సిరీస్గా చూస్తే ఎట్లా అనిపించేదో ఐ డోంట్ నో. నేనైతే ఈ వెబ్ సిరీస్ రంగ్బాజ్ చూడలేదు ఏవి కూడా. అసలు చాలామందికి ఇది ఒక వెబ్ సిరీస్ని సినిమాగా తీసుకొస్తున్నారు అని కూడా తెలియదు. సో వాళ్ళు రియల్గా సినిమా అనుకొని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. సో రియాలిటీగా చూపించారు, కానీ నాకు అంత ఐడియా అయితే లేదు. రెగ్యులర్ రొటీన్ ప్రిడిక్టబుల్ గ్యాంగ్స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా మారడం. తనలో కొంత చెడు ఉంటుంది, కొంచెం మంచి కూడా ఉంటుంది. పేదలకు హెల్ప్ చేస్తుంటాడు, హాస్పిటల్, స్కూల్స్ కట్టిస్తాడు, కానీ శత్రువులను చంపడం కూడా చేస్తుంటాడు. తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవాలి, ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఇందులో కుట్రలు, రాజకీయ కుతంత్రాలు ఇవన్నీ చూడడానికి ఉండే. సో నాకు రెగ్యులర్గా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా చూసిన ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా మీర్జాపూర్ సిరీస్ ఉంటుంది కదా, చాలా పాపులర్, చాలా పెద్ద హిట్. ఆ సిరీస్లో ఉన్నట్లు కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ మాత్రం అందరివి బాగుంటాయి. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్లో ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయి. ఫైనల్గా ఈ సిరీస్ని సినిమాగా తీయాలనుకోవడం కరెక్టే, కానీ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాను. 2.5 hours కొంచెం రన్ టైం కూడా ఎక్కువే అనిపించింది నాకైతే. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.